మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని టీడీపీలో చేరికపై ఆ పార్టీ కార్యకర్తలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో చేరే ముందు టీడీపీ కార్యకర్తలకు ఆళ్ల నాని క్షమాపణ చెప్పాలి అనే డిమాండ్ వినిపిస్తోంది. ఆళ్ల నాని క్షమాపణ చెప్పాలంటూ వాట్సాప్ గ్రూపుల్లో వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నం ఉండవల్లిలో చంద్రబాబుతో ఆళ్ల నాని భేటీ కానున్నారు. మరోవైపు ముఖ్య నేతలు ఉండవల్లి రావాల్సిందిగా టీడీపీ హైకమాండ్ నుంచి పిలుపందింది. మధ్యాహ్నం పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఆ భేటీ తర్వాత ఆళ్ల నాని చేరికపై క్లారిటీ రానుంది. ఇక ఆళ్ల నాని చేరికకి సంబంధించి టీడీపీలో మంత్రాలు దాదాపుగా పూర్తయినట్టే తెలుస్తోంది. అయితే మధ్యాహ్నం చంద్రబాబుతో భేటీ అనంతరం కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరొక పక్కన ఆళ్ల నాని టీడీపీ కేడర్ కి కార్యకర్తలకి క్షమాపణలు చెప్పాలి అంటూ కూడా వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు సర్క్యులేట్ అవుతున్నాయి. నేడు ఉండవల్లిలో కలవబోతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు రెడ్డికి తెలుసుకుందాం. రాంబాబు, విజయ చంద్రిక టీడీపీలో చేయడానికి అయితే వైసీపీకి సంబంధించి గతంలోని డిప్యూటీ సీఎం గా ఉన్న ఆళ్ల నాని అయితే రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ రోజు ఆయన టీడీపీ అయితే సీఎం చంద్రబాబు సమక్షంలో పార్టీలు చేరే అవకాశాలతో ఉన్నాయి. వాస్తవంగా చూస్తే 10:30 గంటలకి అయితే చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ ఇచ్చారు. కానీ కొద్దిసేపట్లోని మంత్రిమండలి సమావేశం ఉండడంతో మధ్యాహ్నం నుంచి కలవాలని చెప్పేసి సమాచారం ఇచ్చారు. దాంతో మధ్యాహ్నం ఉండవల్లిలోని సీఎం కలిసి ఆ పార్టీలో చేరే అవకాశం ఉన్నాయి ఆళ్ల నాని. అయితే దీనికి సంబంధించి మాత్రం గత కొంతకాలం నుంచి కసరత్తు సాగుతున్నట్లు మనకు తెలుస్తుంది. ఆళ్ల నాని పార్టీలో చేరడానికి నిన్న సీరియస్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అదే సమయంలోని ఆళ్ల నాని పార్టీలో చేరితే వాళ్ళకి అసంతృప్తిని ఆగ్రహాన్ని కూడా తలచడానికి మరోవైపు టీడీపీ అధిష్టానం కూడా చర్యలు తీసుకుంది. ఆళ్ల నాని ఎప్పుడైతే పార్టీలో చేరబోతున్నారో ఆ సమయానికల్లా మళ్ళీ ఉండవల్లి రావాలని చెప్పేసి కూడా ఏలూరు సంబంధించిన కొంతమంది నేతలకు సమాచారం ఇచ్చారు. దాంతో వాళ్ళు కూడా ఉండవల్లి బయలుదేరి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మరో పక్క అయితే ఆళ్ల నానికి సంబంధించి టీడీపీలో చేరడానికి సంబంధించి పార్టీ నేతలు అయితే కొంతమంది నాయకులు అయితే తీవ్ర అసంతృప్తి, తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఆయన గతంలో టీడీపీ నేతల కార్యకర్తలను తీవ్రతను అణచివేశారని చెప్పేసి కొంతమంది టీడీపీ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా పార్టీ పరంగా వైసీపీలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులు అనేక రకాల ఇబ్బందులు పెట్టారు, అక్రమ కేసులు పెట్టారు. అదేవిధంగా అక్రమ స్థలాల్లో ఇళ్లు కట్టుకున్నారని పేరు మీద ఇళ్లు పూల కట్టారు. ఇలా రకరకాలుగా తమను వేధించారని చెప్పేసి టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీలో మళ్లీ చేరడానికి ఆళ్ల నాని ఏ విధంగా సిద్ధమయ్యారు అని చెప్పేసి కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో అధిష్టానం కూడా అటువంటి నాయకుడిని ఏ విధంగా పార్టీలో చేర్చుకుంటుంది. గతంలో పార్టీకి సంబంధించి అనేక రకాల ఇబ్బందులు పెట్టిన వ్యక్తిని ఆళ్లని వైసీపీలోనే కూడా అనేక రకాల ఇబ్బందులు పెట్టాడు. పార్టీని అటువంటి వ్యక్తిని ఎలా చేర్చుకుంటారని చెప్పేసి కూడా నాయకులు ప్రశ్నిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మాత్రం టీడీపీ అధిష్టానం చాలా క్లియర్ విజన్ తోటి ఉంది. ఎందుకంటే ఆళ్ల నాని పార్టీలో చేరతారని దాదాపు 3 నెలల నుంచి ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో ఆళ్ల నానికి సంబంధించిన కొంత డీటెయిల్స్ ఆయన సంబంధించిన సమాచారాన్ని, అదేవిధంగా ఆయన వెనుకున్న పార్టీ కేడర్ వాటన్నిటి వివరాలను సేకరించారు. ఆ తర్వాతే టీడీపీలో చేరడానికి ఆయన ఆళ్ల నానికి సీరియస్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దీంతో స్థానికంగా ఉండే టీడీపీ నేతలు ఏమీ మాట్లాడడానికి అవకాశం లేకుండా పోయింది. అదే విధంగా నిన్న సాయంత్రం అయితే ఆళ్ల నాని పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైంది అనే సమాచారం ఎప్పుడైతే తెలుస్తుందో ఏలూరులో కొంతమంది నాయకులు అయితే రహస్యంగా సమావేశమయ్యారు. ఆళ్ల నాని కానీ టీడీపీలో చేరితే తమకు ఎటువంటి నష్టం వస్తుంది, అదేవిధంగా ఏలూరు నియోజకవర్గంలోని టీడీపీకి ఏ విధంగా నష్టం కలుగుతుంది అనే దానికి సంబంధించి కూడా వీళ్ళంతా సమావేశంలో చర్చించుకున్నారు. దానికి సంబంధించిన వివరాలు కూడా పార్టీ అధిష్టానానికి కూడా పంపాలని భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మాత్రం ఇప్పటికీ ఒక క్లియర్ కట్ విజన్ తోటి టీడీపీ అధినేతలు ఉన్నారు. టీడీపీ హైకమాండ్ ఉంది. పార్టీలో చేరడానికి అయితే ఆళ్ల నానికి ఖచ్చితంగా క్లియరెన్స్ వచ్చింది. కానీ ఆయన పార్టీలో చేరిన తర్వాత ఆయనకి ఎటువంటి పదవులు ఇస్తారు, లేదా ఆయన అట్లాగే పార్టీలో చేరిన తర్వాత ఆయన అట్లాగే ఉంచుతారా లేదనేది మాత్రం తర్వాత తేలే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఆళ్ల నాని మాత్రం టీడీపీలో చేరడం అయితే దాదాపు ఖాయమైంది. అదేవిధంగా ఆయన వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య కూడా అదేవిధంగా ఎక్కువగానే ఉంది. వాళ్ళు అయితే పోస్టులు పడుతున్నారు. ఆళ్ల నాని క్షమాపణ చెప్పాలి, మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు గతంలోని, అందువల్ల మళ్ళీ మా పార్టీలో వస్తున్నాడు కాబట్టి ఆ తప్పులన్నీ పోయేలాగా తమకు పార్టీకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి అయితే వాట్సాప్ గ్రూపుల్లోనే అదేవిధంగా యూట్యూబ్ అయితే పోస్టింగ్లు పెడుతున్నారు. దీనికి సంబంధించి మాత్రం అధిష్టానం ఎటువంటి చర్యలు చూస్తుందో మనం వేచి చూడాల్సి ఉంటుంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ రాంబాబు.